గణపతి బప్ప మోరియా అంటే ఎవరో తెలుసా? దీని వెనుక ఉన్న కథ ఇదే. వినాయక చవితి వేడుకల్లో గణపతి బప్ప మోరియా అంటూ నినాదిస్తారు. అయితే ఈ నినాదంలో మోరియా అనే పదం నినాదంలో ఎలా మారింది? అసలు దీనికి అర్థం ఏంటి? దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు అమ్మరాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా వినాయక చవితి వేడుకల్లో గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా అనే నినాదాలు తరచూ వినిపిస్తూ ఉంటాయి. అయితే గణపతి బప్ప మోరియా అని ఎందుకు అంటారో, ఈ నినాదం ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో ఈరోజు మనం తెలుసుకుందాం అనమాట. దానికంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక విషయంలోకి వెళ్తే 15వ శతాబ్దంలో మోరియా గోసాని అనే సాధువు ఉండేవాడట. మహారాష్ట్రలోని పూణేకు 21 కిలోమీటర్ల దూరంలో చించ్వాడ్ అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన వినాయకుడికి పరమ భక్తుడు. గణపతిని పూజించేందుకు చించ్వాడ్ నుంచి మోర్గావ్కు రోజు కాలినడకన వెళ్ళేవాడు అనమాట. మోరియా గోసాని 117 సంవత్సరాల వయసు వరకు క్రమం తప్పకుండా మయూరేశ్వర్ ఆలయాన్ని సందర్శించడం కొనసాగించాడు. అయితే వయోభారం కారణంగా ఆయన ఆలయానికి వెళ్ళలేకపోయారు. దీంతో వారు తీవ్ర ఆవేదనకు గురయ్యారట. ఒకరోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి అక్కడికి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని, దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట. గణపయ్య చెప్పడం భక్తుడు వెళ్ళకపోవడం వెంటనే మోరియా నదికి వెళ్ళాడు. గణపతి చెప్పినట్టుగానే అక్కడ మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికిందట. ఆ విషయం ఆ నోట ఈ నోట స్థానికులకు తెలిసింది. దీంతో మోరియా గోసాని ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడు అంటూ మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట. మోరియా గోసాని పాదాలను తాకి మోరియా అంటే ఆ గోసాన్ని మంగళమూర్తి అంటూ మొక్కారట. గణపతి ప్రతిమను నది నుంచి తెచ్చిన మోరియా గొప్ప భక్తుడు కాబట్టి అప్పటి నుంచి గణపతి ఉత్సవాల్లో ఆయన పరమ భక్తుడు మోరియా గోసాని ఓ భాగమైపోయాడు. ఆనాటి నుంచి గణపతి బప్ప మోరియా అనే నినాదం కొనసాగుతోంది. భక్త వల్లభుడైన వినాయకుడి పేరు సేవలతో మోరియా గోసాని తరించిపోయాడు. చూసారుగా గణపతి బప్ప మోరియాకు సంబంధించినటువంటి కథ ఇదనమాట. మరి దీని గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి.